హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హైదరాబాద్లో ఉన్న సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ అండి ఇది మనకు వచ్చేసి పర్మనెంట్ గా మనకి పోస్టింగ్ అనేది హైదరాబాద్ లోనే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా హైదరాబాద్ లోనే మనకైతే ఉంటుంది అన్నమాట. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. వారికి 0 అప్లికేషన్ ఫీజు. ఓకేనా? మనకి నోటిఫికేషన్ లోకి వెళ్ళాక మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవే పాయింట్స్ ఉన్నాయి అన్ని కూడా. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ వాళ్ళది, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఇక్కడ కెరియర్స్ కింద చూడండి, ఆపర్చునిటీస్ అట్ సిసిఎంబి అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ ఫ్యాకల్టీ పొజిషన్స్ అని, రెగ్యులర్ పొజిషన్స్ అని, ప్రాజెక్ట్ పొజిషన్స్ అని చెప్పేసి ఉంటాయి. మనకి రెగ్యులర్ పొజిషన్స్ ఓపెన్ చేయాలన్నమాట. రెగ్యులర్ పొజిషన్స్ అంటే ఏంటి? పర్మనెంట్ జాబ్స్ అని. ఓకే, ఇందులో మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025 ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ పోస్టులు ఉన్నాయి. అలాగే క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే క్లిక్ హియర్ టు అప్లై. ఓకేనా? అప్లై చేసుకోవడానికి లింక్ ఇక్కడే ఉంది, నోటిఫికేషన్ లింక్ కూడా ఇక్కడే ఉంది. నేను సపరేట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, దాని ద్వారా కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా నాకు కాల్ చేయాలి ఏంటి అని కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూసి నాకు డైరెక్ట్గా మీరైతే కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయండి. అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూడొచ్చు, హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు పోస్టింగ్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా హైదరాబాద్ లోనే ఉంటుందండి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మనకి హైదరాబాద్ లోనే పోస్టింగ్ అనేది వస్తుంది. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అంటే ఏంటంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందుకే మనకి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. ఓకేనా? ఏ కేటగిరీ ఉమెన్స్ అయినా సరే అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1 మార్చ్ 2025 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 22 మార్చ్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఐఆర్ సిసిఎంబి హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 3 పొజిషన్స్ ఉన్నాయి. సిఎస్ఐఆర్ నుంచి మనకి రిలీజ్ అయిన ఇది 6వ నోటిఫికేషన్. ఈ 6 నోటిఫికేషన్ లో కూడా సేమ్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇందులో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండి. దీనికి 4 పోస్టులు అయితే ఉన్నాయి. 4 కూడా మనకి ఎలా ఇచ్చారంటే కేటగిరీ వైజ్ గా 3 వచ్చేసి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారండి. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకటి వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లో F&A ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండి. దీనికి 2 పోస్టులు ఉన్నాయి. 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నారు. ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లో S&P స్టోర్స్ అండ్ పర్చేస్. ఓకేనా? S&P అంటే స్టోర్స్ అండ్ పర్చేస్ అండి. దీనికి 2 పోస్టులు ఉన్నాయి. 2 కూడా దీనికి కూడా ఓపెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. మూడిట్లకి కూడా శాలరీ అనేది సేమ్ అండి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు అనమాట. అంటే మీకు గ్రాస్ శాలరీ అంటే నెలకు వచ్చేసి జీతం ఎంత వస్తుందంటే రూ. 38,483 అనేది మీకు నెలకు వచ్చే జీతం అండి. హైదరాబాద్లో ఉంటూ పర్మనెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ రూ. 38,483 అనేది మీకు శాలరీ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? దీనికి ఏజ్ లిమిట్, ప్రతి దానికి కూడా ఏజ్ లిమిట్స్ అనేది సేమ్. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. మూడింటికి కూడా ఏజ్ లిమిట్ అనేది ఒకలాగే ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అనేవి చూద్దాము. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్
A01 అండి పోస్ట్ కోడ్. ఓకేనా? ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కొచ్చేసి A02, స్టోర్స్ అండ్ పర్చేస్‌కొచ్చేసి A03 పోస్ట్ కోడ్‌లు. ఓకేనా? ఇవి చూసుకోండి. మూడిట్లికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమేనండి. ఓకేనా? మూడిట్లికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో పాటుగా మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చుండాలమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్‌లో ఎంపీసీ గాని, బైపీసీ గాని, వొకేషనల్ కోర్సులు ఏ కోర్స్ చేసినా సరే ఇంటర్ వాళ్ళు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో మెకానికల్ గాని, ట్రిపుల్ ఈ గాని, ఈసీఈ గాని, అలాగే కంప్యూటర్ సైన్స్ గాని, ఓకేనా? సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళు గాని ఎవ్వరైనా సరే ఇంటర్‌లో ఎనీ బ్రాంచ్ ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో కూడా ఎనీ బ్రాంచ్ ఎవ్వరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అని చెప్పాను కదా! 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేయాలి. ఓకేనా? మీకు టైపింగ్ స్పీడ్ రాకపోతే ఆన్‌లైన్‌లో ఉంటుందన్నమాట. ఫ్రీ టైపింగ్ స్పీడ్ టెస్ట్ అని చెప్పేసి వాటిల మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఐదర్ కంప్యూటర్ మీద లేదా ల్యాప్‌టాప్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ల్యాప్‌టాప్ ఉన్నోళ్ళు బెటర్ టు టేక్ కీబోర్డ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ అండి. ఓకేనా? ఇవి చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే క్లియర్‌గా అడగండి. ఓకేనా? జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. నేను అప్లై చేయొచ్చా? చేయకూడదా? ఓకేనా? ఇట్లా అడిగినట్టయితే నేను క్లియర్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరూ కూడా ఒక లైక్ చేసినట్టయితే ఇలాంటి నోటిఫికేషన్‌లు మరిన్ని చేయడానికి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్‌గా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఈ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి బెనిఫిట్స్ అయితే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయండి. డిఏ అంటే డెయర్నెస్ అలవెన్స్ అని, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, మెడికల్ అలవెన్స్ అని, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అని, చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ అని, అలాగే పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ అని, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అని ఇవన్నీ కూడా మీకిచ్చే బెనిఫిట్స్ అండి. అదర్ కండిషన్స్‌లో మనకి ఇండియన్ సిటిజన్స్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎఫ్ అనేది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అండి. మనకి ఈ 3 పోస్టులకి కూడా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు. ఓకేనా? ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. బట్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌తో ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే మీ ఎక్స్‌పీరియన్స్ అనేది రెగ్యులర్ బేస్డ్ అయ్యి ఉండాలన్నమాట. పార్ట్ టైమ్ బేసిస్ గాని, డైలీ వేజెస్ గాని అండ్ విజిటింగు అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ ఫ్యాకల్టీగా మీరు వెళ్ళేటివి ఇవి ఎక్స్‌పీరియన్స్ కింద కన్సిడర్ చెయ్యరు అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా క్రూషియల్ డేట్ వచ్చేసి మనకి 22 మార్చ్ 2025 అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్ లోపు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ఆఫ్ మీడియం టైపింగ్ టెస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. హిందీ కావాలంటే హిందీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇనీషియల్‌గా ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ ఓకేనా? మీకు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే అన్న ట్రైనింగ్ పీరియడ్ తర్వాత ఇంటర్వ్యూ గాని లేదంటే టెస్ట్ గాని ఏమైనా పెడతారా అంటే పెడతారు. అదేంటంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటారండి. ఓకే. ఐదర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అయినా ఉంటుంది లేదా ఇంటర్వ్యూ అయినా ఉంటుంది. అంటే ఏంటంటే మీ అప్రైజల్ వస్తుంది. మీ బాస్ బట్టి ఉంటుందన్నమాట. ఆయన రాసి సంతకం పెట్టి మీ దగ్గర సంతకం తీసుకొని పంపించేస్తే ఎటువంటి బాధ ఏం లేదు. బట్ ఒకవేళ టెస్ట్ గాని, ఇంటర్వ్యూ గాని కండక్ట్ చేసినా మీ నాలెడ్జ్ మీద ఉంటుంది. అంటే ఏదైతే ఈ 2 ఇయర్స్‌లో మీకు ట్రైనింగ్ ఇచ్చారో దాన్ని బేస్ చేసే ఉంటది. ఒకవేళ మీరు ఎంత బ్యాడ్‌గా పర్ఫార్మెన్స్ చేసినా సరే, మీ ప్రొబేషన్ పీరియడ్ మే బీ ఎక్స్‌టెండెడ్. ఓకేనా? ఎక్స్‌టెండ్ చేస్తారు తప్ప మిమ్మల్ని టెర్మినేట్ అయితే చేయరు. ఓకేనా? అదొక మంచి అవకాశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే మీరు టైపింగ్ టెస్ట్‌కి క్వాలిఫై అవుతారో, ఎప్పుడు రిటన్ టెస్ట్ అయ్యాక టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో, టైపింగ్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడే మీకు రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ టైపింగ్ టెస్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఏజ్ అండ్ అదర్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్టయితే మీకు చెప్పాను కదా! 5 ఇయర్స్ ఫర్ ఎస్ఎస్‌టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 10 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళుంటే 15 ఇయర్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌లో ఓబీసీ వాళ్ళుంటే 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? మోడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. మీరు ఏవైతే అప్లికేషన్స్ అనేవి పంపించారో ఆన్‌లైన్‌లో అన్ని అప్లికేషన్స్ కూడా స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు మొత్తం అన్నీ చెక్ చేశారండి. మీరు ఫోటో ఎలా అప్‌లోడ్ చేశారు? డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్ ఎలా ఉంది? ఏంటో మొత్తం కూడా స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు. తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దేనికి? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి మాత్రం. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్ ఉంటుందండి. 10+2 ఓకేనా? ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్‌లో ఉంటుంది. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకి 90 మినిట్స్ ఉంటుంది. అంటే టోటల్‌గా దీంట్లో పేపర్ 2 కూడా ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 90 మినిట్స్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమి లేదు పేపర్ 1కి. బట్ పేపర్ 2కి వచ్చేసరికి చూసుకున్నట్టయితే జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్ వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్స్ వస్తాయి. 150 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండి. అంటే 100 క్వెషన్స్ 300 మార్క్స్‌కి
బట్ దీనికి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ పేపర్ 2 బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత పేపర్ 2లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని మెరిట్ ఏదైతే తీస్తారు. ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. టైపింగ్ టెస్ట్. ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? జస్ట్ అది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. జస్ట్ అలా మీరు టైప్ చేస్తే సరిపోతుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మెరిట్ అయితే ఏమి ఉండదు. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ద్వారా మీరైతే 22 మార్చ్ 2025 లోపు అప్లై చేసుకోండి. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ కోడ్ మస్ట్ సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్ ఫార్మ్ అండి. ఏదైతే మీరు ఒక అప్లికేషన్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టాలనుకుంటే మల్టిపుల్ పోస్టులకి మల్టిపుల్‌గా అప్లికేషన్స్ అనేవి పెట్టాలి. సెపరేట్ అప్లికేషన్ అనేది పంపించాలి. సెపరేట్‌గా అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మీరైతే ఈ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 500 అయితే ఉంటుందండి. ఈ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ వీళ్ళకి మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్‌మెన్, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ అలాగే ఆల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఇక్కడ గ్రీన్ కలర్‌లో మార్క్ చేసాను చూడండి. దేర్ ఈస్ నో నీడ్ టు సబ్మిట్ ఏ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ మీరు హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుందన్నమాట. మీరు ఆఫ్‌లైన్‌లో పంపించాల్సిన అవసరం లేదు. రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేస్తున్నప్పుడు ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ వేర్ ఎవర్ అప్లికేబుల్ మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి. లేకపోతే వదిలేసేయండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది. మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఇగోండి ఇక్కడ అప్లికేషన్ ఫీజు మీద గ్రీన్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. పే త్రూ ఎస్బీ కలెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ పేమెంట్ కేటగిరీ దగ్గర ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసుకోండి. సిఎస్ఐఆర్ సిసిఎంబి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025 ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్లో ఇస్తున్నారో సేమ్ యాస్టీస్గా ఆ నేమ్ ఇవ్వండి. ఫాదర్ ఏమో డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పోస్ట్ అప్లైడ్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయితే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ అయితే స్టోర్స్ అండ్ పర్చేస్, జనరల్ అయితే జనరల్. ఓకే, అది క్లియర్‌గా మెన్షన్ చేయండి. పోస్ట్ కోడ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 3 పోస్ట్ కోడ్లు కూడా ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది మెన్షన్ చేసి కేటగిరీ మీరు యూఆరా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెదర్ బిలాంగ్స్ టు ఉమెన్స్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. ఓకేనా? ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ ఫిల్ చేసి మీ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ ఐ హావ్ రీడ్ అని చెప్పేసి అగ్రీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఏదైతే కనబడుతుందో దాని మీద క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ అని వస్తుందన్నమాట. పేమెంట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే యూస్ చేసి కూడా మీరు అయితే పే చేసుకొని వచ్చిన ప్రింట్అవుట్ని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. మీ మెయిల్కి పంపించుకోండి. ఓకేనా? ఇది మనకి ఏంటంటే ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఇట్లా పే చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వచ్చేసండి. ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్‌లో ఇట్లా ఉంటదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత వీళ్ళైతే ఒక మెయిల్ అయితే పంపిస్తారన్నమాట. మీకు రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో వాళ్ళకి మెయిల్ అయితే పంపిస్తారు. ఆ మెయిల్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఈ మెయిల్ ఐడి నాదే అని చెప్పి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్. పోస్ట్ కోడ్ చూడండి A01, A02, A03 ఏ పోస్ట్ కోడ్ దానికి ఎదురుగా ఉందన్నమాట. అవి చూసుకోండి. ఓకే, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైటిల్ ఇచ్చుకోండి. తర్వాత మీ నేము, ఈమెయిల్ ఐడి, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు ఒక మెయిల్ పంపిస్తారు. అది వెరిఫై చేసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదేనండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.